ఇలా ఇప్పుడు నేను నాకు హిందీ తెలీదు, పంజాబీ అసలు తెలీదు. మరి ఒక హిందీ, పంజాబీ రచయిత్రి విషయం మాట్లాడాలంటే ఆవిడ గురించి చదవడం కాకుండా నాకున్న పూర్వ పరిజ్ఞానాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఆవిడ గురించి చూసేటప్పుడు గూగుల్‌లో ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. గూగుల్‌లో అంటే ఆ పోస్ట్ విషయం గూగుల్‌లో ఇచ్చారు. ఎక్స్‌లో పెట్టారు కాంగ్రెస్ పార్టీ వారు. ఏంటంటే ది గ్రేటెస్ట్ పంజాబీ రైటర్, ది గ్రేటెస్ట్ ఉమెన్ రైటర్ ఆఫ్ ఇండియా హూ హ్యాడ్ రిసీవ్డ్ జ్ఞానపీఠ అవార్డ్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ అండ్ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్. రాజ్యసభ మెంబర్ కూడా అయ్యారు ఆవిడ. ఆవిడ పేరు అమృత ప్రీతం. గొప్ప రచయిత్రిగా పేరున్న ఆవిడ. ఆవిడ రచనలు నేను ట్రాన్స్లేషన్ ఒక్కటి చదివాను. అది కూడా చాలా ఫేమస్. పింజర్ అని చెప్పేసి కొంచెం పక్కన చూసుకుంటుంటాను, నాకు పేర్లన్నీ కొత్త కనుక. చిన్న బుక్కు, బహుశా ఎబ్రిడ్జ్డ్ ఏమో తెలీదు. పింజర్ అంటే అస్థి పంజరం అని అర్థమట హిందీలో. చాలా పవర్ఫుల్ రైటర్ ఆవిడ. ఎందుకు ఈవేళే ఆవిడ గురించి మాట్లాడుతున్నామంటే, అలాగే కాంగ్రెస్ వారు ఎక్స్లో ఎందుకు పెట్టారు అని అంటే, ఈవేళ ఆవిడ పుట్టినరోజు. ఆవిడ 31st ఆగస్ట్ 1919లో పంజాబీ, అప్పట్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి గుజరావాలా అనే గ్రామంలో జన్మించారు. ఈవేళ ఆవిడ బర్త్డే కనుక ఆ మెమరీకి వాళ్ళ పార్టీ వాళ్ళే, ఆ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆవిడకి సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇవన్నీ చేయడం జరిగింది. అంటే ఒక రచయిత్రికి, రీజనల్ రచయిత్రి, కానీ మనకి వేరే భాష ఏముంది, హిందీ ఇస్ ది మెయిన్ మ్యాక్సిమం లాంగ్వేజ్. చాలా మంచి చదివిన రచయిత్రి అన్నమాట. మన నేషనల్ లాంగ్వేజ్. మనకి రీజనల్ లాంగ్వేజెస్లో ఆవిడ పుస్తకాలు ట్రాన్స్లేట్ అయ్యాయి. అలా చాలా నేషనల్ వైడ్ తెలిసినటువంటి రచయిత్రి. మరి ఆవిడని గుర్తించారు అప్పటి గవర్నమెంట్ వారు. ఆవిడ యొక్క స్పెషాలిటీ ఏమిటి, ఆవిడ గురించి మనం ఏం తెలుసుకోవాలి అనేది ఇవాళ మనం ఆవిడ స్మృత్యర్థం మాట్లాడుకుంటున్నాం. ఆమె ఇవాళ బర్త్డే అయినా కూడా ఆవిడని గుర్తు చేసుకుంటున్నాం. ట్రిబ్యూట్స్ టు అమృత ప్రీతం అని. ఆవిడ పుట్టినది గుజరావాలా, సిక్ ఫ్యామిలీ. తల్లిదండ్రులు కర్తార్ సింగ్, రాజ్ కౌర్. రాజ్ కౌర్ అంటే రాజకుమారి అని. పంజాబ్ వైపు, అదే పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి పంజాబ్లో ఉండేవారు. తండ్రి కర్తార్ సింగ్, ఆయన మత ప్రచారకుడు, కవి. ఆయన ఏం చేసేవాడంటే ఆ సిక్కు మత కీర్తనలు అవి కట్టి ఆ పద్యాలు, పాటలు అవి అలాగా మతాన్ని ప్రచారం చేసేవాడు. అలాగా కవిత్వం రాయడం ఇవన్నీ కూడా చిన్నతనంలోనే అమృతకు అబ్బాయి. అయితే ఈవిడ ఎట్లా, షీఈ్ ఎ రెవల్యూషనరీ రైటర్, ఫ్రీ థింకర్. ఆవిడ స్పెషాలిటీ ఏమిటంటే స్వేచ్ఛా గానం, స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, వీటి ప్రాతిపదికగా ఆవిడ రచనలు చేశారు. బహుశా ఈ కాలంలో ఆవిడ చేస్తే ఆవిడ చేయగలిగేవారు లేదో తెలియదు, కానీ చాలా పవర్ఫుల్ రైటరు. మరి షార్ట్ స్టోరీస్, నావెల్స్, కవిత్వాలు, వ్యాసాలు, అన్ని ప్రక్రియలలోనూ ఆవిడ చేశారు. 100 పుస్తకాల వరకు చేశారు. ఆవిడ చేసిన కృషి గుర్తింపుగా మొట్టమొదట పంజాబ్ గవర్నమెంట్, షీ ఈస్ ది ఫస్ట్ లేడీ పంజాబీ రైటర్ హూ వాజ్ రికగ్నైజ్డ్, పంజాబ్ రత్న అనేటువంటి అవార్డు. అయితే ఆవిడ రేషనలిస్టిక్ గా, మానవవాదిగా, మరి ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం ఇటువైపు ఎలా మళ్ళారు ఏమిటి అని అంటే,
ఆవిడ తన 11వ ఏట తనకు ఒక్కతే కూతురు, పిల్లలు వేరే వాళ్ళు లేరు. 11వ ఏట తనకు చాలా ప్రియమైనటువంటి ఆవిడ తల్లి అస్వస్థురాలు, చాలా కాలం బెడ్లో ఉండి చనిపోయారు. అప్పుడు ఆవిడ ఎన్నో ప్రార్థనలు, మరి ఉపవాసాలు, దీక్షలు, వ్రతాలు ఇవన్నీ చేసినా కూడా తల్లి దక్కలేదు, తల్లి చనిపోయింది. అప్పుడు ఆవిడకి ఆలోచించి, ఇది ఏదో దేవుడు దేవుడు మనకి ఎన్ని చేసి ఏం చేస్తుంది, దేవుడి వల్ల ఏం కాలేదు, కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడా, లేడు, దేవుడు లేడు, మానవుడే ప్రధానం అని ఆ విధంగా ఆవిడ ఆలోచన విధానాన్ని, ఆలోచనలో మార్పు వచ్చింది. ఆవిడ స్వతహాగానే ఇప్పుడు సిక్కు సమాజము అప్పట్లో పోల్చి చూస్తే హిందూ సమాజం కన్నా అడ్వాన్స్డ్గా ఉండేది. సిక్కు మతమే హిందూ ముస్లిం మతాల యొక్క సమ్మేళనం, ఆచారాలు వీళ్ళాచారాలు ఉంటాయి. లేడీస్కి కొంత ఫ్రీడమ్ ఉంది. మన అప్పట్లో ఉన్న మన స్త్రీ సమాజం కంటే అప్పటి లేడీస్ సమాజం ఫ్రీడమ్ ఉంది. ఆవిడ అట్లనే ఇంట్లో ఉన్నది, ఇంట్లోనే చదువుకుంది, ఇంటి పనులు అవి చేసుకుంటూ, ఇంటి భారం వహిస్తూ, జస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తన 16వ ఏటే కవితా సంకలనాన్ని రిలీజ్ చేసింది. ఆ కవితా సంకలనం పేరు ఏమిటంటే అమృత లెహర్, అమృత లెహరా అని, అంటే పంజాబీలో రాశారు. అమృత తరంగాలు అది దాని అర్థం. అంటే జీవితం, తాత్వికత, ఆలోచించడం, సమానత్వం మీద, స్వాతంత్రం మీద ఆవిడ రాశారు. అది ఆవిడ 16 ఇయర్లోనే పబ్లిష్ చేశారు. చేసిన తర్వాత ఆవిడకి రాసుకుంటూ ఉండడం అది అలవాటైంది. ఆవిడ జీవితం గురించి చెప్తాను. 20 సంవత్సరాలు, ఇంకో కొంచెం 2-3 సంవత్సరాలు కాగానే చిన్నప్పుడే వివాహాలు హిందూ స్త్రీలలో కూడా నిర్ణయం అవుతాయి, అలాగే వాళ్ళలో కూడా నిర్ణయం అయ్యాయి. ఒక బిజినెస్ మ్యాన్, షాప్ కీపర్, ఆయనకు కుమారుడు, ఆయన ప్రీతం సింగ్. ఆ విధంగా ఆవిడ అమృత ప్రీతం అయింది. ఆ ప్రీతం సింగ్ అనే ఆయనతో, ఆయన కూడా రైటర్, ఆయనతో వివాహం అయింది. ఆవిడకి ఈ చిన్నప్పుడే ఎంగేజ్మెంట్ అయిపోవడం, నిశ్చయం అయిపోవడం, ఆ తర్వాత అనుకున్నట్లుగా వివాహం కావడం ఆవిడకి అంతగా రుచించలేదు. ఆవిడ చాలా ఇమాజినేషన్, భావోద్వేగాలతో ఉండే మనిషి, చాలా స్వతంత్రతను కాంక్షించే వ్యక్తి. అట్లా ఆవిడ వివాహం ఆవిడ పెద్ద తృప్తిని ఇవ్వలేదు. అయితే అతను ఒక పత్రిక ఎడిటరు, మరి సాహిత్యంతో పరిచయం ఉన్నవాడు. ఈవిడ ఆయన సాంగత్యంలో కాపురం 20 సంవత్సరాలు వాళ్ళు కాపురం చేశారు. 2 పిల్లల్ని కూడా కన్నారు. అయితే ఆవిడ సాహిత్య ప్రక్రియ, ఆ రచయిత్రిగా అలా 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 ఎదిగిపోయింది. దాని పేరేమిటి, నాగమణి అనేటువంటి ఒక పత్రిక ఎడిటర్గా పనిచేశారు. బహుశా ఆ పత్రిక ఆయన నడిపాడేమో. అందులో మంచి మంచి పంజాబీ రచయితలు, వాళ్ళ కవులు, వాళ్ళందరినీ కూడా అక్కడ పాఠకులకు పరిచయం చేశారు ఆవిడ. ఆవిడ యొక్క రచనలు నేను డైరెక్ట్గా చదవలేదు. నేను చదివిన ఒక్క బుక్ నా మీద వదిలినటువంటి ఇంప్రెషన్, ఆవిడ అలాగే రాశారేమో మిగతావన్నీ, అందుకని అంత సుప్రసిద్ధమైందని అనుకోవడానికి ఈ పింజరి దాని పేరేంటి, దాని పేరు అస్థి పంజరం అన్నాను కదా, పింజర్. ఈ పింజర్ అనేటువంటి నవల ఇప్పుడు ఆవిడ ఏమి రాసినా కూడా తన జీవితంలో జరిగినటువంటి తన అనుభవాలు, వాటి రిఫ్లెక్షన్స్ అందులో కనిపిస్తుండేవి. ఈ పింజర్ నవలలో ఏముంటుందంటే, ఒక సిక్కు యువతి ఒక ముస్లిం యువకుడు చాలా ప్రేమిస్తాడు. అంటే జీవితం ఇంత తమాషాగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, సంఘం ఎంత దుర్బలత్వంలో స్త్రీని ఉంచుతుంది అనేవి ఇవన్నీ రాశారు ఆవిడ. ప్రేమించి, అంటే ఆవిడ కథ అని కాదు, అందులో ఉన్న కథ. ఆవిడ తీసుకు ఎత్తిపోయేసరికి ఈ హిందూ ఫ్యామిలీ లాగానే ఈ సిక్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆవిడని డిజైన్ చేస్తారు. అయితే అతనంటే ఆవిడకి ఏమంత ఇంట్రెస్ట్ ఉండదు, ప్రేమ అట్రాక్షన్ అదేమి ఉండదు. అతను తీసుకెళ్ళిపోయి ఆవిడ్ని ఇంట్లో పెట్టేసుకుంటాడు, ఒక రకంగా బందీగానే ఉంచుతాడు. అతను రోజు పనిలోకి వెళ్తాడు, వస్తాడు,
వండి పెడుతుంటుంది, తింటుంది, అంతా ఉంటుంది. కానీ అతని అంటే ఇష్టం ఏర్పడదు. అతను ఏదైతే కోరుకున్నాడో, నా నేను ప్రేమించాను, ఏమైనా ఎత్తుకెళ్ళిపోతే ఎట్లాగైనా నన్ను ప్రేమిస్తుంది, ఇక దారేముండదు అని అనుకుంటాడు అతను. అయితే ఆవిడలో ఆ ప్రేమ జనించదు, అయిష్టత ఉంటుంది. తను స్వతంత్రంగా బతకాలనుకున్నది, స్వతంత్రంగా తల్లిదండ్రులు వివాహం చేస్తే వెళ్ళాలనుకున్నది ఇలా బలవంతంగా తీసుకొచ్చాడు అతను. అతనంటే ఇష్టం చూపించ అతను విసుగు పుట్టి, అతను కూడా మంచివాడే. అతను నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ఎంత ప్రయత్నం చేసినా నువ్వు నన్ను ఇష్టపడ్డం లేదు అని పంపించేస్తే ఆవిడ తిరిగి ఇంటికి వస్తుంది. ఇంటికి వస్తే ఈ సిక్ ఫ్యామిలీ ఆవిడని తీసుకోదు. ఆవిడ మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తిరిగి అతని ఇంటికే వెళుతుంది. అప్పుడు అనిపిస్తుంది ఆవిడకి, వాళ్ళకన్నా ఈ సంఘం కన్నా ఈ దుష్టమైన ఆచారాల కంటే ఈ సంఘంలో స్త్రీకి ఏ విధమైన విలువ కానీ రక్షణ కానీ లేదు. ఆ కట్టుబాట్లలో ఆ పరిస్థితుల్లో ఉండగలిగిన స్త్రీయే క్షేమంగా ఉండగలుగుతుంది. ఏ మాత్రం ఒడిదుడుకులు వచ్చినా స్త్రీ జీవితం అల్లకల్లోలం అయిపోతుంది అనే విషయం ఆవిడ గ్రహిస్తుంది. తిరిగి వెళ్ళిపోయి అతనంటే ఇష్టపడుతుంది, అతనితో కాపురం చేస్తుంది. ఈ విధమైన ఈ ఫీలింగ్ ఉందే, ఫీలింగ్ ఆఫ్ నాట్ టోటల్ లవ్, నాట్ ఎంచాంట్మెంట్, నాట్ టోటల్ ఇన్వాల్వ్మెంట్, ఇది అతనంటే కృతజ్ఞత, మంచివాడు కాబట్టి కాపురం చేయడం, ఇలాంటిది ఆవిడ అన్ని నవలల్లో, అన్ని రైటింగ్స్లో కనిపిస్తుంది. ఆ తర్వాత నవల అయితే వేరే షేప్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆ నవల ఆవిడ ఎందుకు రాశారంటే, అప్పుడు బహుశా ఆవిడకి 20 సంవత్సరాలు ఉండొచ్చు, 1919, 1947 వేసుకోండి. 47 అప్పుడు మన దేశం పార్టిషన్లో ఇటు హిందువులు అటు, ఇటు ముస్లిమ్స్ అటు, అటు హిందువులు ఇటు వచ్చి పోవడంలో లక్షలాది మంది చనిపోయారు. ఎన్నో చెప్పనలివి కానటువంటి హింస, మరి అకృత్యాలు, దుర్మార్గం చోటు చేసుకున్నాయి. అర్థం పర్థం లేనటువంటి హింస జరిగింది, రక్తపాతం జరిగింది. అదంతా ఆవిడ కళ్ళారు చూసింది. చూసి ఆ నవల్లో ఆ బ్యాక్గ్రౌండ్లో స్త్రీ యొక్క దౌర్బల్యం, ఇప్పుడు ఏ దుర్ఘటన జరిగినా మన సంఘంలో కానీ దేశంలో కానీ మొదట బలి అయిపోయేది స్త్రీలే, హెచ్చు బలి అయిపోయేది కూడా స్త్రీలే. మరొక దుర్భరాలైన ఒక స్త్రీ జీవితం తీసుకొని, ఈ 2 జీవితాలు నేను మర్చిపోయాను, కొన్ని సంవత్సరాలైంది చదివి, ఇప్పుడు చదవడానికి టైం లేకపోయింది. అది ఆ క్లాషెస్లో ఎంతమంది ఎన్ని విధాలుగా చనిపోయారు, హింసపడ్డారు, రేప్ చేయబడ్డారు, ఎంత రక్తపాతం జరిగింది అనేది అంతా కూడా ఆ చిన్న నవల, అది చిన్నది పెద్దదై ఉండొచ్చు, నేను చదివింది ఎబ్రిడ్లో ఉండొచ్చు, ఆ నవల్లో ఆవిడ చూపించారు. అది మనసులో హత్తుకుపోతుంది అనమాట. మన దేశంలో అంటే ఒక 10 లక్షల మంది చనిపోయారట, కానీ నిజంగా జరిగిపోయింది ఇంకా ఎక్కువ కావచ్చు. ఇదే ఇన్సిడెంట్ మీద ఖుష్వంత్ సింగ్ ఏ ట్రైన్ టు పంజాబ్ అని ఒక నవల రాశారు. ఒక ట్రైన్ ఇక్కడి నుంచి లాహోర్ వెళ్ళిందట, దాని నిండా సేవాలన్నట. అట్లాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఆ పార్టీషన్ వల్ల, పార్టీషన్ టైం అప్పుడు నెలకొన్నాయి ఈ దేశంలో. అదే ఆవిడ మనసుని కదిల్చి పారేసింది చాలా. ఆ హింస, ఆ హింస లేక ఈ ప్రేమ రహస్యం, స్త్రీ యొక్క దుర్బలత్వం, ఇవన్నీ కూడా ఆవిడ తర్వాతి రచనల్లో కూడా ప్రతిబింబిస్తాయి. ఈవిడికి చాలా గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన, నచ్చినటువంటి రైటర్ ఎవరంటే, ఆయన పేరు వారిస్ షా. ఈ వారిస్ షా అనేటువంటి ఒక కవి, సూఫీ రచయిత. ఈవిడ కన్నా 200 సంవత్సరాల ముందు పంజాబ్లో ఆయన సూఫీ అంటే భక్తి గీతాలు పాడుకుంటూ తిరిగేవాడు రచయితలను. ఆయన సన్యాసిగా ఒకే ఒక కావ్యం రాశాట ఆయన. దాని పేరు హీర్ రంజు. హీర్ అనేది మగతను, రంజు అనేది అమ్మాయి పేరు. అతను ఈ ఒక ప్రణయ కావ్యాన్ని రాశాడు, విషాదాంత కావ్యం, మన లైలా మజ్ను లాగా ఉంటుంది. అందులో కూడా సేమ్ సిచ్యుయేషన్ ఆఫ్ ఉమెన్ who comes away from the husband and who is rejected by the society.
ఇది కనిపిస్తుంది. అది ఏమవుతుందంటే ఆ కథ ఆవిడ అతను రాసినటువంటి అతని మీద ఈ పార్టీషన్ సందర్భంలో ఆవిడ ఒక కవిత్వం రాశారు. అంటే ఆవిడ ఎంత పాయిగ్నెంట్ గా రాయగలదు అనే దానికి ఈ 2 ఉదాహరణలు నేను ఇస్తున్నాను. ఆ కవిత్వం పేరు ఏమిటంటే బారిషా ని పిలుస్తున్నా అని రాశారు ఆవిడ. ఎందుకు వారిషా అని ఆయన్నే పిలిచారంటే, ఈ విషాదాంత కావ్యం ఉందే దాని పేరు హీర్ రంజు అనేది. ఈ హీర్ అనే అతను మగ పిల్లవాడు, ఒక గ్రామంలో ఒక యువకుడు ఈ రంజు అనేటువంటి సంపన్నురాలైన అమ్మాయిని ప్రేమిస్తాడు. చిన్న చిన్న వాళ్ళు. అయితే వాళ్ళు అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటారు. చాలా ప్రణవోద్వేగంలో ఉంటారు. ఆ టైంలో అతని తండ్రి, ఆ అమ్మాయి తండ్రి ఏం చేస్తారంటే, వాళ్ళు చాలా ధనవంతులు కనుక ఒక ధనవంతుల సంబంధం చూస్తే ఆ అమ్మాయికి వివాహం చేస్తారు. వివాహం చేసేస్తే ఇతని మనసు వికలమైపోయి సన్యాసి అయిపోయి అతన్ని అన్నదమ్ములు కూడా మోసం చేస్తారు ఆస్తి విషయంలో. ప్రపంచం అంతా తిరుగుతుంటాడు, విరాగి అయిపోయి తిరుగుతుంటాడు. సూఫీ కవి, అతని కవే, అతని చరిత్ర కావచ్చు. అలా తిరుగుతుంటే మరొక గ్రామంలో ఈ అమ్మాయి అప్పటికి ఆ అత్తగారింటికి వెళ్ళి అక్కడ ఇమడలేక, మన దేవదాస్ పారులాగా, దేవదాస్ పార్వతి లాగా అక్కడ మళ్ళా అత్తవారింట్లో ఇమడలేక పుట్టింటికి వచ్చేస్తుంది. అతన్ని ప్రేమించలేక పుట్టింటికి వచ్చేస్తే అక్కడే ఉంటుంది. ఇక్కడ మళ్ళా కలుస్తారు. వీళ్ళు కలిసినప్పుడు మళ్ళా వాళ్ళకి అసలు లైఫ్ అనేది చూడలేదు కదా, మళ్ళా వాళ్ళు కలిసి మాట్లాడుకోవడము, సంతోషంగా ఉండడం చేసి ఈ తల్లిదండ్రులు అడుగుతారు, మా వివాహం చేయండి, మేము చిన్నప్పుడు అనుకున్నాం కాలేదు అని చెప్పేసి. అంటే అప్పుడు తల్లిదండ్రులు అందరూ ఆలోచించి, సంఘంలో అది అడ్మిసిబుల్ కాదు ఆ కాలంలో. మనకి అదే హిందూ సంఘం అయితే ఆ సమయంలో అసలు 200 సంవత్సరాలు, 1947 కంటే ఆలోచించండి, ఆడపిల్లలకి ఒకేసారి వివాహం, మరి వితంతువు అయితే అలాగే పడి ఉండాలి. భర్త వదిలేసినా సరే పుట్టింట్లో ఒక బానిసలాగా పడి ఉండాలి, లేకపోతే అత్తగారింట్లో బానిసలాగా పడి ఉండాలి. కానీ స్వతంత్రమైన మళ్ళీ వివాహం చేసుకోవడం అనేటువంటి విషయమే లేదు. కానీ 200 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు సాహసం చేసి సంఘం ఇంకా దానికి చిన్న చూపు చూస్తున్నా సరే వాళ్ళు వివాహం చేయాలనుకుంటారు. కానీ అక్కడ ఆ అమ్మాయి మేనమామ ఉంటాడు. ఇక్కడ తల్లిదండ్రి సరే అంటే అన్నగారు విలన్ అయిపోయినట్టుగా అతను మేనమామ ఈ సంఘంలో చెడ్డ పేరు వస్తుంది, ఇట్లా భర్తను వదిలేసిన అమ్మాయికి మళ్ళీ వివాహం చేశాము అని చెప్పేసి అతను ఆ అమ్మాయికి ఆ వివాహం జరిగే టైంకి విషం పెట్టిన లడ్డు తినిపిస్తాడు. ఆ అమ్మాయి ఆ విషపు లడ్డు తిని చనిపోతుంది. ఆ చనిపోయే టైంకి హీరో వస్తాడు. హీరో వచ్చి అతనే చేశాడని తెలుస్తూ ఉంటుంది. అక్కడ లడ్డూలు కనిపిస్తాయి, ఆవిడ చనిపోయిందని తెలుస్తుంది. ఆ విషాదం భరించలేక అతను కూడా ఆ లడ్డు తిని చనిపోతాడు. సో ఇలాంటి గొప్ప గొప్ప విషాదాలు, అంటే తన ప్రియుణ్ణి తను కలవలేకపోయినటువంటి దుర్బలత్వం, సాంఘికమైన పరిస్థితులు, అనేక రకాలుగా స్త్రీలు సంఘ నియమాలకు కట్టుబడి హింసించబడ్డం, ఏ విధమైన దురాఘాతాలు జరిగినా ముందు స్త్రీల మీదనే వాటి యొక్క రిఫ్లెక్షన్ ఉండవు. ఇవన్నీ గమనించి ఈవిడ స్త్రీవాద రచయిత్రిగా, షీ ఈజ్ ఎ ఫెమినిస్ట్ బిఫోర్ ఫెమినిజం వాస్ బోర్న్ అనేటువంటి పేరు వచ్చింది ఆవిడకి. ఆ రకమైనటువంటి రచనలు రాశారు. షీఈ్ ఎ ఫెమినిస్ట్ రైటర్. అయితే మనకు ఆ కాలంలో ఆ తర్వాత కొంచెం ఆవిడకి జూనియర్స్ ఉన్నవాళ్ళు అన్ని భాషల్లోనూ మనకి ఫెమినిస్ట్ రైటర్స్ ఉన్నారు. మనకి వేరే వేరే భాషల్లో ఎవరున్నారో తెలియదు, కానీ మనకి తెలుగులో లత అని ఒక ఆవిడ ఉండేవారు, తెన్నేటి హేమలత. స్వతంత్ర ఆలోచనలు, స్త్రీ స్వేచ్ఛ, ఆవిడ శృంగారానికి, స్త్రీ కూడా మా భావోద్వేగాలకు స్త్రీ ఏమిటి, పురుషుడు ఏమిటి, వీళ్ళు చేసింది ఏమిటంటే ఆడమగ సంబంధాలలో, స్త్రీ పురుషుల సంబంధాలలో భావోద్వేగాల యొక్క ఎక్స్ప్రెషన్,
దానికి చాలా ప్రాధాన్యం ఇచ్చి రచనలు చేశారు. అలా రచనలు చేసిన వాళ్ళల్లో మనం చెప్పుకోవాలంటే ది బెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా చలం గారు. మన తెలుగులోనే గుడిపాటి వెంకట చలం గారు. అతి స్వతంత్రమైనటువంటి స్త్రీలు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని చెప్పడానికి చాలా కోణాల్లో స్త్రీని అపరిమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి చలం గారు. చాలా కోణాల్లో ఆవిడ కథలు, ఆవిడ స్థితులు, ఆవిడ దుర్భర స్థితి అన్ని ఆవిడ అంటే రకరకాల హీరోయిన్స్ తీసుకొని ఆయన రాశారు. అట్లాగా ధైర్యంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండే యొక్క స్త్రీలు ఈ సమాజంలో ఇమడలేరు అని కూడా కొన్ని రాశారు. అలాగే ఆవిడ స్వేచ్ఛగా ఉండాలి అని అనుకుంటే ఈ సమాజం కట్టుబాట్లకి, కుటుంబం కట్టుబాట్లకి అబౌవ్ దిస్ జీవించాలనుకుంటే ఆవిడ ఎట్లాంటి పరిస్థితుల్లోకి, దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అది కూడా రాశారు. అయితే ఆయన ఏం చెప్పారంటే చివరికి ఇవన్నీ రాసి చివరికి ఏం రాశారంటే జీవితాదర్శము అని రాశారు. జీవితాదర్శం శాంతి. నువ్వు శాంతిగా, సుఖంగా ఉండాలనుకుంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏ స్వేచ్ఛ అయితే నీ యొక్క స్థితికి భగ్నం కలిగించకుండా నువ్వు ఎంజాయ్ చేయగలవు, ఏ స్వాతంత్రం అయితే నీ కాళ్ళ కింద ఉన్న భూమినే నువ్వు తనుకుపోతున్నట్టు, ఏది నా ఇష్టం వచ్చిన నేను ఉంటాను, అట్లాంటి నా ఇష్టం వచ్చిన నేను బతుకుతాను అనేటువంటి ఊర్వశి అనే కథ రాశారు. ఊర్వశి అనే నవల, మరి 2-3 నవలలు, మరి మైదానం, ఇలా చాలా స్త్రీ స్వాతంత్రం మీద ఎక్స్పెరిమెంటల్ గా రాసిన రచయితలు ఉన్నారు, మగ రచయితలు. అలాగే మనకి తెన్నేటి హేమలత గారు ఉండేవారు. ఫ్రీడమ్ ఆఫ్ ఉమెన్ అండ్ డిపెండెన్స్ ఆఫ్ ఉమెన్, హెర్ ఎన్స్లేవ్మెంట్ బై సొసైటీ, ఆవిడ యొక్క దుర్భర పరిస్థితులు, ఆవిడ అట్లాంటి వాటి నుంచి కూడా బయటికి రాగలగడం, అలాంటివన్నీ కూడా ఆవిడ కూడా రాశారు. మనకి ఫెమినిస్ట్ రచయితలు ఉండాలని చాలా మంది ఉన్నారు. మల్లా సుబ్బమ్మ గారు ఉన్నారు, స్త్రీ కోసమే పనిచేసినటువంటి స్త్రీవాద. అయితే ఆవిడ 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 పద్ధతి వేరు. ఆవిడ సాంఘిక సేవలో చేశారు స్త్రీ యొక్క స్వాతంత్రం కోసం. ఆవిడ ఫీల్డ్ లో వర్క్ చేశారు రచన కంటే కూడా. వీళ్ళు రచయితలు. స్వతంత్రమైనటువంటి స్త్రీలు ఉండాలా, స్వాతంత్రం కోసం, సమానత్వం కోసం రచనలు చేస్తున్నారు. అయితే వీళ్ళందరి జీవితాలు కూడా చాలా బాధామయంగా ఉంటాయి. మరి వీళ్ళందరికంటే కూడా ఈవిడ అమృత ప్రీతం ఏం స్పెషాలిటీ అంటే ఆవిడ సక్సెస్ఫుల్ గా ఆ జీవితం ర్యాకెట్ లాగా వదిలితే అది దాంట్లో భస్మం అయిపోకుండా విజయవంతంగా బయటకు రాగలిగారు ఆవిడ. ఏమిటి విజయవంతం బాగా అంటే 25 సంవత్సరాలు ఆయన పెళ్లి చేసుకున్నటువంటి భర్తతో కాపురం చేశారు. అందులో ఆవిడకి తను ఊహించుకున్నా, కోరుకున్నా ఆ ప్రేమ లభించలేదు. అంటే యాక్సిలరేటింగ్ లవ్. 25 సంవత్సరాలు ఉన్నారు, పిల్లల్ని ఒక పరిస్థితికి వచ్చేవారు, ఇర్రెస్పాన్సిబుల్ గా లేరు. అప్పుడు మరి ఆ తర్వాతను ఆవిడ ఈ ప్రోగ్రెసివ్ రైటర్స్ యూనియన్ ఇదొకటి ఏర్పాటైంది. అందులో అందరూ కలిశారు. ఎంతమందితో కలుస్తారు కదా. ఆవిడ నవలలు 3 ఈ పింజర్తో కలిపి సినిమాలుగా తీయబడ్డాయి. ఆ సమయంలో సినిమా రచయిత, గేయ రచయిత సాహిర్ లూధియాని హిందీ సినిమా బ్లాక్ అండ్ వైట్ దగ్గర నుంచి మళ్ళా కభీ కభీ వరకు, అంటే కలర్ సినిమా అయ్యే వరకు చాలా సంవత్సరాలు ఈ హిందీ సినిమా సాహితీ రంగాన్ని ఏలినటువంటి పాటల రచయిత. నేను ప్రీతం గురించి వెతుకుతూ ఇంటర్నెట్ లో సాహిర్ పాటలు వింటూ కూర్చున్నా. భగవంతుడు ఉన్నాడు లేడు, ప్రార్థన అట్లా కాదు, జీవితం మీదనే ఒక తాత్విక ధోరణిలో ఎన్నో గొప్ప పాటలు ఆయన రాసుకొచ్చాడు. మన సినిమా రంగంలో ఉన్న అందరి హీరోలు ఆయన పాటలు క్యాప్చర్ చేశారు. ఆ అందరి మ్యూజిక్ డైరెక్టర్లు ఆయన పాటలకు బాణీలు కట్టారు. ఎంత గొప్ప పాటలు అంటే ఇక్కడ ఉన్నవారు కానీ తర్వాత వినేవారు కానీ మరి కభీ కభీ గుర్తుంటే, లేకపోతే ప్యాస గుర్తుంటే బ్లాక్ అండ్ వైట్ లో, మరి అసలు
అన్ని ఎక్కడ ఏ సినిమా హిట్ అయితే ఆ సినిమాలో సాహిల్ లూధియాన్వి రాశాడనమాట పాట. అలాంటి పాటలు ఆయన హిందీ సినిమా సాహితీ జగత్ చక్రవర్తి. హిందీ సినిమాకే కాదు, ఈ హిందీ సినిమాలు హిందీ మా భాష కాదు, మా భాష కాదు, మాకు అర్థం కాదు అనుకునేటువంటి దక్షిణ భారతదేశం అంతా కూడా హిందీ సినిమా చూస్తుంది. ఆయన్ని విపరీతంగా ఆ సాహితీ ప్రియులు ఉన్నారు. ఆయన అంటే అసలు హిందీ కాస్త తెలిస్తే చాలా ఇష్టపడిపోతారు అన్నమాట. తాత్వికమైనటువంటి పాటలు రాసినటువంటి గొప్ప గేయకారుడు ఆయన. ఆయన యొక్క ప్రేమలో పడింది. ఈవిడ వచ్చేస్తాడు ఇల్లు వదిలేసి. ఇంకొక విషయం ఏంటంటే, విప్లవాత్మకంగా స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం అనేటువంటి అబౌవ్ బియాండ్ ద టైమ్స్ బ్రతికి రాసిన స్త్రీ రచయిత్రులు వాళ్ళ యొక్క జీవితాలు సమస్యాత్మకంగానే ఉంది. కానీ ప్రీతం సాహసంగా బతికారు, సక్సెస్ఫుల్ గా బతికారు. అది అయితే సాహిత్యంతో చాలా ప్రేమలో పడిపోయారు. వాళ్ళిద్దరూ చాలా సంవత్సరాలు కలిసి ఒక్కళ్ళ కవిత్వానికి ఒకళ్ళు ఇన్స్పిరేషన్ గా బతికారు. అయితే వివాహం చేసుకోవాలంటే ఆవిడ ఆల్రెడీ డైవర్షన్ కేమో, వివాహం చేసుకోవాలంటే అతను సాహిత్య తల్లి ఒప్పుకోలేదు. పెద్దది ఒకటి, వేరే మతం ఒకటి. తర్వాత వివాహం అయితే ఆవిడ హిందూ ఈ సాంప్రదాయాల ప్రకారం ఒప్పుకోరు. అతను హిందూ ఏమో మరి పేరు ఇది కన్నేం ఒప్పుకోకపోతే మరి అతను చేసేదేం లేదు. అతను బొంబాయి వెళ్ళిపోయి సినిమా రంగంలో సెటిల్ అయిపోయాడు. మూవీ అసలు మొత్తం భారతదేశాన్ని తన పాటలతో ఉర్రూ తొలగించినటువంటి గేయ రచయిత, పాటల రచయిత అంటే అతనే. అతనే గొప్పవాడు అనిపిస్తుంది. ఈవిడ పంజాబీలో రాశారు, హిందీలో రాశారు. ఈ ట్రాన్స్లేషన్స్ మనం చూసాం. కానీ ఆయన హిందీ సినిమాలు చూస్తాం కదా, అందుకని కాస్త హిందీ తెలిసినా కూడా చాలా మైమర్చిపోయేవారు. ఇలాంటి రచనలు, భావోద్వేగాలతో నిండిన రచనలు, మనిషిని కదిలించే రచనలు, సమాజాన్ని మార్చే రచనలు, మనందరినీ ఆలోచింపచేసే రచనలు ఆవిడ చేశారు. అందుకని మనకి రీజనల్ లాంగ్వేజెస్ లో చాలా మంది రచయితలు, మరి ఫెమినిస్ట్, స్త్రీ స్వాతంత్రం కోసం రచన చేసిన వాళ్ళు ఉన్నారు. ఉన్నా కూడా ఆవిడ వారందరిలోనూ అగ్రగామిగా నిలిచారు. ఇప్పుడు మలయాళంలో మనకి కమలదాస్ ఉన్నారు, ఆవిడ ఇంగ్లీష్ లో రాశారు. అందువల్ల ఆవిడ మలయాళీ అయినా కూడా ఆవిడ కవిత్వం మొత్తం దేశమంతా ఆవిడకి అడ్మైరర్స్ ఉన్నారు. ఆవిడ కూడా చాలా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, మెయిన్గా ఆవిడ స్త్రీ పురుష సంబంధాల మీదే, వాళ్ళ ఇద్దరి మధ్య ఉండేటువంటి గొప్ప భావోద్వేగం, మరి ఈ ప్రపంచాన్ని కాదనుకుని ఈ ప్రాపంచిక సుఖ సంతోషాలన్నిటినీ వదులుకుని వెళ్ళిపోయేటువంటి గొప్ప భావోద్వేగాలకు ఆవిడ తన కవితల్లో రూపం కల్పించారు. చాలా పవర్ఫుల్ రైటర్. ఇంగ్లీష్ లో చాలా బాగుంటారు. అంటే మనం చదివిన తర్వాత మనకి అమ్మా ఎంత ఫోర్స్ఫుల్ ఉంది అనిపిస్తుంది. ఆ ఇంగ్లీష్ పోయమ్స్ కనుక నేను కొన్ని చదివాను. కమలాదాన్ చాలా రినౌండ్ రైటర్. అప్పట్లో ఇంగ్లీష్ మ్యాగజైన్స్, లిటరేచర్ వీక్లీ అలాంటి మ్యాగజైన్స్ అన్నిటిలో ఆవిడ పోయిటరీ పడుతుండేది. షీఈ్ అ వెరీ వెల్ నోన్ పోయిట్. కానీ ఆవిడ కేవలం తన పోయిటరీని ఒక్క ఫీల్డ్కే లిమిట్ చేశారు. అది ఏమిటంటే స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటువంటి గొప్ప భావోద్వేగం. దానికి ఆవిడ చాలా చాలా మిర్రర్డ్ ది ఫోర్స్ఫుల్ ఫీలింగ్స్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ ఎ వుమన్. అట్లా అందువల్ల అంత రావాల్సినంత రికగ్నిషన్ రాలేదేమనిపించింది. కానీ ఈవిడ అట్లా కాదు. అసలు స్త్రీ జీవితానికి, సంఘ జీవితానికి, సాంఘిక న్యాయానికి, స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకపోవడానికి, వీటన్నిటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా అద్దం పట్టే రచనలు చేశారు, సాహిల్ అండ్ అమృత ప్రీతం. అయితే ఇది రోజు నడవలేదు. వాళ్ళు ఎంత గొప్పగా ప్రేమించుకున్నా కూడా వివాహం కాలేదు. అతను బొంబాయి వెళ్ళిపోయాడు.
గీత అని ఇంకేదో ఉంది ఆవిడ పేరు, గీత, ఆవిడని వివాహం చేసుకున్నాడు. ఈవిడ అలాగా షీ వాజ్ బ్రోకెన్ అని అంటారు. ఆయన తర్వాత ఆవిడ జీవితంలోకి మరొక రచయిత ప్రవేశించాడు. ఆవిడతో చాలా కాలం, ఆవిడంటే అడ్మిరేషన్తో ఉన్నాడు ఆయన. వాళ్ళు వివాహం చేసుకోలేదు. అందువల్ల టిల్ డెత్, షీ డైడ్ ఇన్ 2005. టిల్ డెత్ బోత్ ఫర్ లివింగ్ టుగెదర్. ఆయన పేరు ఏంటంటే ఇమ్రోజ్. ఈ సిక్కులు హిందూ ముస్లిం కల్చర్ కాంబినేషన్ గా ఉంటుంది, కానీ ఈవిడ హెచ్చు ముస్లిమ్స్ వైపు మొగ్గారు. ఇమ్రోజ్ వీళ్ళంతా ఎక్స్ ముస్లిమ్స్, ఎక్కడ ముస్లిం వే ఆఫ్ లివింగ్ అది ఉండదు. అతను కూడా రచయిత, తర్వాత కళాకారుడు, పెయింటింగ్ అది వేసేవాడు. ఆవిడ యొక్క అడ్మైరర్. వాళ్ళిద్దరు కలిసి చాలా సంవత్సరాలు జీవించారు. ఈవిడ 86 సంవత్సరాలు, 205 నుండి 86 సంవత్సరాలు జీవించారు ఆవిడ. ఈలోగా ఆవిడ ఎన్ని సాహితీ శిఖరాలు ఎక్కారు. పంజాబ్ లో పంజాబ్ రత్న అనే అవార్డు ఇచ్చారు పంజాబ్ గవర్నమెంట్. తర్వాత సునేహే అంటే సందేశాలు అని అర్థం. హిందీలోనూ పంజాబ్లోనూ రాశారు. దీనికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, కేంద్ర సాహిత్య అకాడమీ. అలాగే 1981లో కాగస్ తే క్యాన్వాస్ అంటే కాగితాలు క్యాన్వాస్ అనిట. ఈ సునేహే అనేదేమో సందేశాలు, కొన్ని మ్యూజింగ్స్ లాంటివి ఉండొచ్చు అది. ఇదేమో కాగస్ కే క్యాన్వాస్ అంటే కాగితము క్యాన్వాస్, అలా అబ్స్ట్రాక్ట్ కవితాలు రాసేవాడు. ఇప్పుడు 1981లో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అంటే ఈవిడ 100కు పైగా రాశారు. ఫస్ట్ బెస్ట్ పంజాబీ లేడీ నావలిస్ట్, పంజాబీ రైటరు. తర్వాత ఈవిడ రచనలు రీజనల్ లాంగ్వేజ్ అన్నిట్లోనూ ట్రాన్స్లేట్ అయ్యాయి. అందులోనే కాదు, మరి ఫ్రెంచ్ లోకి, బల్గేరియా, మరి ఉర్దూలో రాశారు. ఈ దేశాలు ఆవిడ్ని అవార్డ్స్ సత్కరించాయి. ఫ్రాన్స్, బల్గేరియా, పాకిస్తాన్ వాళ్ళకి ఈవిడ అంటే అభిమానం. ఫ్రాన్స్ లో చదివారంటే చూడండి, అంత గొప్ప రచయిత ఆవిడ. భారతీయ భాషలు అన్నిటిలోనూ వచ్చాయి. తర్వాత జబల్పూర్ అండ్ ఢిల్లీ యూనివర్సిటీస్ ఈవిడికి డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు. రాజ్యసభ మెంబర్గా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా ఈవిని రాజ్యసభ మెంబర్గా తీసుకున్నారు. 1981లో జ్ఞానపీఠ అవార్డు అంటే మామూలు మాటలు కాదు. మొత్తం సాహిత్యం మీద ఆవిడకున్న పట్టు అది వచ్చింది. ఆవిడ షీ ఫుల్ఫిల్డ్ హర్ లైఫ్. ఆ తర్వాత ఆవిడ జీవిత చరిత్ర ఒకటి రెవెన్యూ స్టాంప్ అని రాశారు. ఈ రెవెన్యూ స్టాంప్ అని ఎందుకు రాశారంటే, ఖుష్వంత్ సింగ్ తెలుసు కదా, అప్పట్లో చాలా గొప్ప రైటరు. ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీకి చాలా కాలం ఎడిటర్గా ఉన్నాడు ఆయన. ఆవిడని ఇంటర్వ్యూ చేసి నీ లైఫ్ ఏమిటి, ఏం విషయాలు అని తెలుసుకున్న తర్వాత ఆయన ఒక మాట రాశాట, మీ జీవితం మొత్తం ఒక రెవెన్యూ స్టాంప్ వెనకాల రాసేయచ్చు. ఏంటంటే అది మొత్తము ఎత్తు పల్లాల మయం, రైజ్ అండ్ ఫాల్. మొత్తము సక్సెస్ ఫెయిల్యూర్, అట్లా ఉందన్నమాట. రెండే మాటలు. అందుకని రెవెన్యూ స్టాంప్ వెనకాల రాసేయచ్చు. అదే పేరు తన జీవిత చరిత్ర రాస్తూ ఆవిడ పెట్టారు. కాబట్టి మన ఎంతమంది రచయితలు ఉన్న రీజనల్ లాంగ్వేజ్లో కానీ ఇంగ్లీష్లో కానీ ఇంత ఎత్తుకు ఎదిగిన వారు వేరే దేశాల్లో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా వేరే దేశాల్లో గుర్తింపు పడినవారు, జ్ఞానపీఠ అవార్డు తెచ్చుకోగలిగిన వారు, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నవాడు, చాలా స్త్రీ స్వేచ్ఛ, స్వాతంత్రం, మానవ సమానత్వం, మానవతా దృష్టి, మానవ కోణం నుంచి సాహిత్యం రాసిన వారు ఆవిడ. కాబట్టి ఆవిడని వేళ మనం గుర్తు చేసుకుంటున్నాం ఆవిడ పుట్టినరోజు నాడు. that's why she has become the greatest lady writer in India.